And the other thing is pleasures. It says in verse 14, pleasures of this life. ఇంకొక విషయం ఏంటంటే భోగములు, ఈ జీవిత సంబంధమైన భోగములు. 14వ వచనం. There are good pleasures and bad pleasures. మంచి భోగాలున్నాయి, చెడు భోగాలున్నాయి. Just like in paradise there was a good tree and a bad one. పరదైసులో ఒక మంచి చెట్టు, ఒక చెడ్డ చెట్టు ఉన్నట్లే. Because if they were not, there wouldn't be any choice. ఎందుకంటే అలా లేకపోతే ఎంచుకోవటానికి ఏమీ ఉండదు. Is there pleasure in sin? పాపములో భోగం ఉన్నదా? Does the Bible say, no, there's no pleasure in sin? లేదు, పాపములో భోగము లేదు అని బైబిల్ చెప్తుందా? You should not go for sin because there's no pleasure in sin. మీరు పాపం చేయకూడదు ఎందుకంటే పాపంలో భోగం లేదు అని చెప్తుందా? That would be a lie. అదొక అబద్ధం అవుతుంది. You know from your experience there's a lot of pleasure in sin. పాపంలో ఎంతో భోగం ఉన్నదని మీ అనుభవం నుండి మీకు తెలుసు. And do you know the Bible speaks about the pleasures of sin? పాపము యొక్క భోగం గురించి బైబిల్ చెప్తుందని మీకు తెలుసా? Let me show you that scripture. ఆ లేఖనాన్ని మీకు చూపిస్తాను. Hebrews 11:25. హెబ్రీయులు 11:25. Enjoying the pleasures of sin. పాపము యొక్క భోగమును అనుభవించుట. Do you know the Bible says you can enjoy the pleasures of sin? నువ్వు పాపము యొక్క భోగమును అనుభవించొచ్చని బైబిల్ చెప్తుందని నీకు తెలుసా? The Bible is realistic. బైబిల్ గ్రంథము వాస్తవమైనది. It doesn't say that there is no pleasure in sin. పాపములో భోగం లేదని బైబిల్ చెప్పదు. There is pleasure in sin. పాపములో భోగం ఉంది. But it says the passing pleasure of sin. కానీ అల్పకాల పాప భోగము అని చెప్తుంది. That's the point. It's passing. అది విషయం. అది అల్పకాలం ఉండేది. Think of all the pleasures of sin that you have enjoyed in the past. మీరు గతంలో అనుభవించిన పాప భోగాలన్నిటి గురించి ఆలోచించండి. Maybe all of you have enjoyed something or the other. మీరందరూ ఏదో ఒక పాప భోగాన్ని అనుభవించి ఉంటారు. A little pleasure you got out of something you knew Christ would not do. క్రీస్తు దాన్ని చేయడు అని మీకు తెలిసిన దాని నుండి మీరు కొంత భోగాన్ని అనుభవించారు. Something you knew that you would not even do in the presence of another believer. వేరే విశ్వాసి ఎదుట కూడా నువ్వు చేయవని నీకు తెలిసిన విషయం. Yes, you got some pleasure out of it. అవును, దాని నుండి కొంత భోగాన్ని అనుభవించావు. The Bible says that. బైబిల్ గ్రంథము అదే చెప్తుంది. But let me ask you. నేను మిమ్మల్ని అడుగుతాను. For how many minutes did you get that pleasure, or perhaps seconds? ఎన్ని నిమిషాలు లేక ఎన్ని క్షణాలు మీరు ఆ భోగాన్ని అనుభవించారు? For how many seconds did you get that pleasure? Maximum? అత్యధికంగా మీరు ఎన్ని క్షణాలు ఆ భోగాన్ని అనుభవించారు? Not more than 3 or 4 minutes. 3-4 నిమిషాల కంటే ఎక్కువ కాదు. Every pleasure of sin is like that. ప్రతి పాప భోగము అటువంటిదే. And that's where the devil fools you. అక్కడే అపవాది మిమ్మల్ని మోసగిస్తాడు. Take 4 minutes of pleasure and spend eternity with me, Satan says. 4 నిమిషాలు పాపభోగాన్ని అనుమతించు, నిత్యత్వము నాతో గడుపు అని సాతాను చెప్తాడు. You say, sure. నువ్వు సరే అంటావు. Take 4 minutes of pleasure and spend eternity with me. 4 నిమిషాలు పాపభోగాన్ని అనుభవించి నాతో నిత్యత్వం గడుపు. And Jesus says, deny yourself, spend eternity with me. నిన్ను నువ్వు ఉపేక్షించుకొని నాతో నిత్యత్వం గడుపు అని యేసు చెప్తాడు. The passing pleasures of sin. The Bible doesn't say there are no pleasures. అల్పకాల పాపభోగము, భోగాలు లేవని బైబిల్ చెప్పడం లేదు. The Bible doesn't say you can't enjoy it. మీరు వాటిని అనుభవించలేరని బైబిల్ చెప్పడం లేదు. The expression here is enjoy the passing pleasures of sin. ఇక్కడున్న మాట ఏంటంటే అల్పకాల పాపభోగమును అనుభవించుట. Moses refused it. మోషే దాన్ని తిరస్కరించాడు. He had a choice. అతని ముందు ఒక ఎంపిక ఉంది. God put Moses in Pharaoh's palace where there was a choice. ఎంచుకోవాల్సిన అవసరమున్న ఫరో రాజభవనంలో దేవుడు మోషేను పెట్టాడు. The passing pleasures of sin, or I choose to follow the Lord. అల్పకాల పాపభోగాన్ని అనుభవించడమా లేక ప్రభువుని వెంబడించడమా? I choose to follow the Lord. ప్రభువును వెంబడించడమే ఎంచుకుంటాను. I want to say to you young people, there'll always be a choice for you. యవనస్తులైన మీతో ఏం చెప్పాలనుకుంటున్నానంటే మీ ముందు ఎల్లప్పుడూ ఒక ఎంపిక ఉంటుంది. And sex is the strongest desire. లైంగిక వాంఛ అతి బలమైన వాంఛ. The area where you will have to make a choice more than in any other area of pleasure in your life. మీ జీవితంలో అన్ని విషయాల కంటే ఈ విషయంలోనే మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. There's tremendous pleasure in sex. సెక్సులో బ్రహ్మాండమైన భోగం ఉంది. And it's God who created it. దాన్ని సృష్టించింది దేవుడే. And the devil knows there's great pleasure in it. దానిలో గొప్ప భోగం ఉందని అపవాదికి తెలుసు. And he knows that there's only one right way to enjoy it, and that's in marriage.
దాన్ని అనుభవించడానికి సరైన మార్గం ఒకటేనని, అది వివాహ బంధంలోనేనని అపవాదికి తెలుసు. And it's right in marriage. It's always wrong outside of marriage. వివాహ బంధంలో అది సరైనదే, వివాహ బంధం బయట అది ఎల్లప్పుడూ తప్పే. And I want to encourage you to be very careful in this area. ఈ విషయంలో మీరు ఎంతో జాగ్రత్త వహించాలని మిమ్మల్ని ప్రోత్సహించాలనుకుంటున్నాను. I know it's a battle because I was young like you. ఒకప్పుడు నేను మీ వంటి యవనస్తున్నే కాబట్టి అదొక పోరాటమని నాకు తెలుసు. I was not different from you. It's a battle, it's a battle, it's a battle. నేను మీకు వేరుగా ఉండలేదు. అదొక పోరాటము, పోరాటము, పోరాటము. You decide I'm going to fight that battle. ఆ పోరాటాన్ని పోరాడతానని మీరు నిర్ణయించుకుంటారు. I'm never going to give up. నేను ఎప్పుడూ చేతులెత్తేను. If the giant doesn't fall like David threw one stone, దావీదు ఒక్క రాయి విసిరినప్పుడు ఆ ఆజానుబాహుడు పడిపోకపోతే, well, I've got 25,000 stones ready to make sure that that giant is going to fall. ఆ ఆజానుబాహుడు పడిపోయేటట్లు చేయడానికి నా దగ్గర 25,000 రాళ్లున్నాయి. I'm going to fight him and fight him and fight him till he has fallen and I've cut off his head. అతడు పడిపోయి నేను అతడి తలను నరికివేసే వరకు నేను అతన్ని పోరాడతాను, పోరాడతాను, పోరాడతాను. You see, there's a natural attraction between boys and girls in this area. ఈ విషయంలో అమ్మాయిలకు అబ్బాయిలకు మధ్య ఒక స్వాభావికమైన ఆకర్షణ ఉంది. It's natural. It sort of arises when you're 13, 14 years old. అది సహజమైనదే. మీకు 13, 14 ఏళ్ల వయసులో అది వస్తుంది. And if you don't control it, you're going to destroy yourself. మీరు దాన్ని అదుపులో పెట్టకపోతే మిమ్మల్ని మీరు నాశనం చేసుకుంటారు. I might as well tell you, I can't stop you from destroying yourself. ఆ విషయాన్ని నేను మీతో చెప్పడం మంచిది. మిమ్మల్ని మీరు నాశనం చేసుకోకుండా నేను మిమ్మల్ని ఆపలేను. I can only warn you. నేను మిమ్మల్ని కేవలం హెచ్చరించగలను. I've used this example how I remember in the days when I was a student in physics laboratory, I would try and keep a north-south magnet, try and see how close can I hold it without it touching. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు ఫిజిక్స్ ల్యాబ్లో ఒక అయస్కాంతం యొక్క 2 ధ్రువాలను దగ్గర పెట్టి అవి అతుక్కోకుండా ఎంత దగ్గర పెట్టగలనో చూశాను. And if it's a powerful magnet, అది శక్తివంతమైన అయస్కాంతం అయితే you try. మీరు దాన్ని ప్రయత్నించి చూడండి. All of a sudden, I don't want it to touch, but it touched. అది అతుక్కోకూడదని నేను అనుకుంటాను, కానీ అకస్మాత్తుగా అది అతుక్కుంటుంది. I'm trying to keep this north-south magnet very close. No, I'm strong enough. అయస్కాంతం యొక్క 2 ధ్రువాలను దగ్గర పెట్టాలని చూస్తున్నాను. నేను చాలా బలవంతుణ్ణి. I'm strong enough. No. Then suddenly it touched. లేదు, నా యొద్ద తగినంత బలం ఉంది, కానీ వెంటనే అది అతుక్కుపోతుంది. Then I pull it apart. అప్పుడు నేను వాటిని విడదీస్తాను. Let me see if I can bring it. How close can I bring it without touching? అవి అతుక్కోకుండా ఎంత దగ్గరికి తీసుకురాగలనో నేను చూస్తాను. That's the type of foolishness that a lot of young people try. అనేక మంది యవనస్తులు ఆ విధంగా అవివేకంగా ఉంటారు. And try to get close to the opposite sex. No, I won't touch. అమ్మాయిలకు దగ్గరగా ఉండాలని చూస్తారు, వారిని ముట్టుకోం అనుకుంటారు. And it not only goes to touching, it goes to something much worse than that. వాళ్ళు ముట్టుకోవటమే కాకుండా దానికంటే ఘోరమైన వాటిని కూడా చేస్తారు. Who are you destroying? Yourself. నువ్వు ఎవరిని నాశనం చేస్తున్నావు? నిన్ను నువ్వే. You're destroying a happy marriage. నువ్వు ఒక సంతోషకరమైన వివాహ బంధాన్ని నాశనం చేస్తున్నావు. You're going to have to live with regret all your life for the sake of 5 minutes or 2 minutes of pleasure. 5 నిమిషాలు లేక 2 నిమిషాల భోగం కొరకు నీ జీవితకాలం అంతా పశ్చాత్తాపంతో గడుపుతావు. Forget eternity. What about this earth? నిత్యత్వం గూర్చి మర్చిపో. ఈ భూలోకం సంగతేంటి? And the girl has got a lot more to lose than a boy. ఒక అబ్బాయి కంటే ఒక అమ్మాయి ఎక్కువ పోగొట్టుకుంటుంది. That's why I want to warn you girls, be careful of boys who try to attract you. ఆడపిల్లలైన మిమ్మును హెచ్చరిస్తున్నాను. మిమ్మును ఆకర్షించడానికి ప్రయత్నించే అబ్బాయిల గురించి జాగ్రత్త పడండి. We are not ignorant of Satan's schemes, Paul said. సాతాను తంత్రములను మనం ఎరుగని వారము కాము అని పౌలు చెప్పాడు. I want you girls to be not ignorant of boys' schemes. అబ్బాయిల తంత్రములను మీరు తెలుసుకోకుండా ఉండకూడదని అమ్మాయిలైన మిమ్మును కోరుకుంటున్నాను. You know how a boy will try to attract you? ఒక అబ్బాయి నిన్ను ఎలా ఆకర్షించడానికి ప్రయత్నిస్తాడో తెలుసా? First of all, by praising you. మొట్టమొదటిగా నిన్ను పొగట్టడం ద్వారా. Oh, sister, you're so pretty. You're so pretty. ఓ, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు చాలా అందగత్తెవు అంటాడు. God gave you such beautiful features. దేవుడు నీకు ఒక అందమైన రూపాన్ని ఇచ్చాడు. There's something divine about you. నీలో ఏదో ప్రత్యేకమైన విశేషం ఉంది. You're already ready to be knocked out now. నువ్వు అప్పటికే పడిపోవటానికి సిద్ధంగా ఉన్నావు. Praise you and really, you did that. That's fantastic. నిన్ను పొగుడుతాడు. నువ్వు అంత గొప్ప పని చేసావా? అద్భుతం అంటాడు. How did you do that? అది నువ్వు ఎలా చేసావు? You sing so well. నువ్వు ఎంత బాగా పాడతావో. What are the other words? Words like that anyway. ఇంకేం మాటలు చెప్తాడు? అలాంటి మాటలే చెప్తాడు. That's tactic number 1. అది
మొదటి తంత్రము. And then to complete the job is tactic number 2. ఆ తర్వాత పని పూర్తి చేయడానికి రెండవ తంత్రాన్ని వాడతాడు. You know, my parents don't understand me. నా తల్లిదండ్రులు నన్ను అర్థం చేసుకోరు. They trouble me so much at home. ఇంటి దగ్గర నన్ను చాలా ఇబ్బంది పెడతారు. My boss harasses me day and night. నా బాసు నన్ను రాత్రి పగలు వేధిస్తూ ఉంటాడు. I have this sickness I'm stuck with. నాకున్న ఈ వ్యాధి మానడం లేదు. I have this problem. I'm persecuted, misunderstood at home. ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది. ఇంటికాడ నన్ను హింసిస్తారు, అపార్థం చేసుకుంటారు. Poor thing. నా మీద నాకే జాలేస్తుంది. And a little more of this sob story. I call it sob stories. ఇలా జాలి పుట్టించే కథలు చెప్తారు. అవి జాలి పుట్టించే కథలని నేను అంటాను. All lies, by the way. అయితే అవన్నీ అబద్ధాలే. And finally she's fallen. చివరికి ఆమె పడిపోతుంది. And discovers later on he's exploited her. ఆమెను తన స్వార్థానికి వాడుకున్నాడని తర్వాత కనుగొంటుంది. Probably robbed her of her virginity. ఆమె తన కన్యత్వాన్ని పోగొట్టుకుని ఉండొచ్చు. And says goodbye. ఆ తర్వాత టాటా చెప్పి వెళ్ళిపోతాడు. And goes and finds some other virgin to marry because he doesn't want you anymore. వెళ్ళి పెళ్లి చేసుకోవడానికి ఒక కన్యకను కనుగొంటాడు. ఎందుకంటే నువ్వు ఇక అతనికి అక్కర్లేదు. How stupid are you going to be? నువ్వు ఇంత మూర్ఖంగా ఎందుకుంటావు? How stupid are you going to be? ఎందుకింత మూర్ఖంగా ప్రవర్తిస్తావు? Boys are like that. అబ్బాయిలు అలాగే ఉంటారు. And to boys I say, beware of those girls who have flirtatious eyes, toss their hair in a certain way and you get all taken up. And అబ్బాయిలతో నేను చెప్పేది ఏంటంటే, ఓర చూపులు చూసే అమ్మాయిల గురించి జాగ్రత్త పడండి. వారు తమ జుట్టును రకరకాలుగా అలంకరించుకుంటారు. you know, walk like fairies and కులుకుతో నడుస్తారు. with their eyes. They speak so nicely and joke and you're at work. వారు బాగా మాట్లాడతారు, జోకులు వేస్తారు. నువ్వేమో పనిలో ఉంటావు. And you think you're the most handsome guy in town who she has fallen for. She's just a flirtatious devil. నువ్వు ఆ ఊరిలో గొప్ప అందగాడివి కాబట్టి ఆమె నీకు పడిపోయిందని నువ్వు అనుకుంటావు. కానీ ఆమె సరసాలాడే దయ్యం వంటిది. She may even be married. ఆమెకు పెళ్ళై కూడా ఉండొచ్చు. Be careful. జాగ్రత్తగా ఉండండి. God didn't create you to ruin your life like that. ఆ విధంగా నీ జీవితాన్ని పాడు చేసుకోవడానికి దేవుడు నిన్ను సృష్టించలేదు. There are numerous cases. Do you know how many emails I get? అటువంటి ఎన్నో సందర్భాలున్నాయి. నాకు ఎన్ని ఈమెయిల్స్ వస్తాయో మీకు తెలుసా? From young girls and young men who have messed up their life in just a few minutes. యువతీ యువకులు కొద్ది నిమిషాల్లోనే తమ జీవితాలను పాడు చేసుకున్నారు. అటువంటి వారి దగ్గర నుంచి వస్తాయి. They live with lifetime of regret. వారి జీవితాంతము పశ్చాత్తాపంతో గడుపుతారు. The passing pleasures of sin. అల్పకాల పాపభోగములు. If you keep polluting your mind with pornography, I'll tell you one thing. అశ్లీల చిత్రాలను చూస్తూ 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 నీ మనసును కలుషితపరచుకుంటే నేను ఒక విషయం చెప్తాను. You won't have a very happy sexual life in marriage whenever you do get married. నీకు పెళ్ళైన తర్వాత, అంటే నీకు పెళ్ళైతే నీకు ఒక సంతోషకరమైన లైంగిక జీవితం ఉండదు. You'll be an addict. నువ్వు ఒక బానిసవైపోతావు. You think a drug addict can get rid of his addiction when he gets married? No. మత్తు పదార్థాలకు బానిసగా ఉండేవాడు పెళ్ళైన తర్వాత దాన్ని విడిచిపెట్టగలడు అనుకుంటారా? You think a person who's out drinking alcohol as a young person will get rid of that when he gets married? No. యవనస్తుడిగా మద్యాన్ని తాగుతూ ఉండేవాడు పెళ్ళైన తర్వాత దాన్ని మానివేయగలడని మీరు అనుకుంటారా? లేదు. And you think you can get rid of your pornography addiction when you get married? The answer is no. మీకు పెళ్ళైన తర్వాత మీరు అశ్లీల చిత్రాలకు బానిసలుగా ఉండకుండా ఉండగలరని మీరు అనుకుంటున్నారా? లేదు. You ask any married person who was a pornography addict when he was young. యవనస్తుడిగా ఉన్నప్పుడు అశ్లీల చిత్రాలకు బానిసగా ఉన్న పెళ్ళైన ఏ వ్యక్తినైనా అడగండి. He's a pornography addict even after marriage. పెళ్ళైన తర్వాత కూడా అతడు అశ్లీల చిత్రాలకు బానిసగానే ఉంటాడు. And many of those marriages end in divorce. ఆ వివాహాల్లో అనేకమైనవి విడాకులతో ముగుస్తాయి. And they have children who see their father watching all this. You get children who produce children who are pornography addicts. వారికి పుట్టే పిల్లలు వాళ్ళ నాన్న ఇటువంటి వాటిని చూస్తారు. వాళ్ళు కూడా అశ్లీల చిత్రాలకు బానిసలైపోతారు. I can only warn you. Even Almighty God can only warn you. నేను మిమ్మల్ని కేవలం హెచ్చరించగలను. సర్వశక్తిమంతుడైన దేవుడు కూడా కేవలం హెచ్చరించగలడు. God will not stop you from watching pornography. మిమ్మును అశ్లీల చిత్రాలు చూడకుండా దేవుడు ఆపడు. And the proof of that is he does not even stop people from going to hell. దానికి రుజువు ఏంటంటే ఆయన నరకానికి వెళ్తున్న వారిని కూడా ఆపడు. Do you know how many thousands of people died yesterday in the world who went to hell? నిన్నటి దినమున
ఈ లోకంలో ఎంతమంది మరణించి నరకానికి వెళ్ళారో మీకు తెలుసా? God did not stop any of them. He said, "Go." దేవుడు వారిలో ఎవరినీ ఆపలేదు. వెళ్ళండి అన్నాడు. I did everything I can to stop you, but మిమ్మును ఆపటానికి నేను చేయగలిగిందంతా చేశాను. I sent my son to die for your sins. You don't want it? Go. మీ పాపాల కొరకు మరణించడానికి నా కుమారుణ్ణి పంపాను. మీకు వద్దా? సరే వెళ్ళండి. And these dirty movies with 3 seconds sex scene or these seductive, provocative dresses and dances that there are in all these movies. కొన్ని అశ్లీల చిత్రాల్లో 3 సెకండ్ల సెక్సు సన్నివేశాలు మాత్రమే ఉంటాయి. ఈ సినిమాల్లో అసభ్యకరమైన సన్నివేశాలు, నాట్యాలు ఉంటాయి. You think they have no effect on your mind? మీ మనసుపైన వాటికి ప్రభావం ఉండదు అనుకుంటున్నారా? They have tremendous effect on your mind. వాటికి మీ మనసుపైన బ్రహ్మాండమైన ప్రభావం ఉంటుంది. Because 20 years later, you will not remember the story in that movie. You'll remember that 5-second sex scene. ఎందుకంటే 20 ఏళ్ల తర్వాత ఆ సినిమా యొక్క కథ మీకు గుర్తుండదు. ఆ 5 సెకండ్ల సెక్స్ సన్నివేశం గుర్తుంటుంది. Believe it or not. మీరు నమ్మండి, నమ్మకపోండి. That shows like a magnet, what latches onto your mind. అయస్కాంతం వలె మీ మనసును ఏది పట్టుకుంటుందో అది చూపిస్తుంది. The pleasures of sin. పాప భోగములు. What are you supposed to do? Fight it. Fight it. అయితే మీరేం చేయాలి? పోరాడండి, పోరాడండి. There's no way to overcome it. జయించడానికి ఇక వేరే మార్గమే లేదు. Don't think just because you're filled with the Holy Spirit, you have the power. Now use that power. మీరు పరిశుద్ధాత్మతో నింపబడితే మీకు శక్తి ఉంటుంది. కానీ మీరు ఆ శక్తిని వాడాలి. God's not going to help you to fight it. He's not going to fight it for you. He'll help you to fight it. దేవుడు మీ తరఫున పోరాడడు, కానీ మీరు పోరాడటానికి సహాయం చేస్తాడు. When the Bible says resist the devil, అపవాదిని ఎదిరించుడి అని బైబిల్ చెప్పినప్పుడు, how can you say, "Oh Lord, please resist the devil for me"? ప్రభువా, నా తరఫున అపవాదిని ఎదిరించు అని మీరు ఎలా చెప్పగలరు? The Lord says in James 4:7, you resist the devil. యాకోబు 4:7లో మీరు అపవాదిని ఎదిరించుడి అని ప్రభు చెప్తున్నాడు. Or it says God will not allow you to be tested beyond your ability, but will with the temptation make a way of escape that you can endure it and overcome it. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గము కలుగజేయును. If the way of escape is there and you don't take it, what can he do? తప్పించుకోవడానికి మార్గం ఉన్నప్పుడు నువ్వు దాన్ని తీసుకోకపోతే ఆయన ఏం చేయగలడు? So I can only warn you. కాబట్టి నేను మీకు హెచ్చరిక మాత్రం చేయగలను. Be careful, because these are days of, like the days of Noah, tremendous amount of sexual evil. జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఈ దినాలు నోవా దినాల వంటివి. ఎంతో ఘోరమైన లైంగిక పాపం ఉంది.